తాజా 30 విజయ్ మాల్యా వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి లండన్కు పారిపోయాడు. ఆయన పారిపోతూ ఉంటే నరేంద్ర మోదీ ప్రభుత్వం కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోయింది. మాల్యా పారిపోతాడని స్పష్టమైన సంకేతాలు వచ్చినా మోదీ సర్కార్ పట్టించుకోలేదు. తీరా పారిపోయాక ప్రభుత్వం మాల్యాను రప్పించడానికి నానా తంటాలు పడుతోంది. మరోవైపు బ్యాంకులు కూడా మాల్యా ఆస్తుల్ని వేలం వేయడానికి ప్రయత్నిస్తున్నాయి. గోవాలో ఉన్న విజయ్ మాల్యా విల్లాను అమ్మడానికి స్టేట్ బ్యాంకు చాలా ప్రయత్నించింది. 3 సార్లు ఆక్షన్కి పెట్టినా కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. చివరకు దీనిని టాలీవుడ్కు చెందిన యంగ్ హీరో బిజినెస్ మ్యాన్ అయిన సచిన్ జోషి కొనుగోలు చేశారు. వేలం ద్వారా కాకుండా సంప్రదింపుల ద్వారా దీన్ని కొన్నాడు. తొలుత విల్లాను కొనుగోలు చేసిన వారి పేరు చెప్పడానికి ఎస్బీఐ అధికారులు ఒప్పుకోలేదు. కానీ అనూహ్యంగా ఎస్బీఐ చైర్పర్సన్ అరుంధతి భట్టాచార్య ఈ విషయాన్ని ధృవీకరించారు. వైకింగ్ మీడియా ఎంటర్టైన్మెంట్ సంస్థ మాల్యా విల్లాను కొనుగోలు చేసినట్లు అరుంధతి తెలిపారు. ఈ వైకింగ్ మీడియాకు వైస్ చైర్మన్గా టాలీవుడ్ హీరో సచిన్ జోషి ఉన్నారు. విల్లా రిజర్వ్ ధర 73 కోట్ల రూపాయలు. ఇంచుమించు ఇదే ధరలో జోషి విల్లాను కొన్నట్లు తెలుస్తోంది. అరేబియా సముద్రానికి దగ్గరలో ఈ విల్లా ఉంది. ఇందులో లేని సౌకర్యం అంటూ లేదు. సచిన్ జోషి 10 ఏళ్ల కిందట మౌనమేళనోయి అనే సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత 2 సినిమాల్లో నటించాడు. కానీ ఆ సినిమాలు హిట్ కాకపోవడంతో ఫేడౌట్ అయ్యాడు. ఆ తర్వాత ఆజాన్ అనే సినిమాతో బాలీవుడ్లోకి వెళ్ళాడు. సచిన్ జోషి నటుడిగా, నిర్మాతగా, బిజినెస్ మ్యాన్గా మల్టీ టాలెంట్ చూపిస్తున్నాడు. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.